గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంకా పొద్దునకి టిఫిన్లు ముందు ఎత్తుకొని కూర్చున్నాము. ఇదైతే మేము ఇంట్లో నిన్న నైట్ చేసిన కుడుము, సాంబారు, చట్నీ అనమాట. ఇంకా ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడ మా అమ్మేమో కూరగాయల కోతకి వెళ్ళింది. ఇంకా కూరగాయల కోతకి అందరికి ఊర్లో ఏదైనా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా కూరగాయల కోతకి పిలుస్తారు. ఉప్మా అయితే టిఫిన్ గా పెడతారు. ఇంకా ఈ ఉప్మా అయితే తీసుకొని వచ్చింది మా పిల్లల కోసం అనేసి. తింటారా ఉప్మా? ఇంకా ఇప్పుడే లెగిసి బ్రష్లు చేశారు, అప్పుడే ఇంకా ఉప్మా తినేస్తారు. నాకు కూడా ఇలా ఫంక్షన్లలో ఈ పొద్దున్నకి టిఫిన్ ఉప్మా పెడతారు కదా, ఇదైతే భలే ఇష్టము. ఈ వాసనే కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది అనమాట. ఇంట్లో చేసుకుంటే మళ్ళీ ఇలా రాదు, ఆ లేట్ వేస్తారో ఏటో ఎద్దులు కానీ చాలా బాగుంటది. మా పిల్లలకి తిన్నంత పెట్టేసి ఎంత అంత మిగిలితే నేను కూడా తింటాను. ఈ రోజు ఊర్లో అయితే ఫంక్షన్ ఉంది. మా అమ్మ మా నాన్న వెళ్తారు, మా నలుగురు అయితే వెళ్ళమన్నమాట. మా నలుగురికి ఇంట్లోనే వండుతున్నాను. ఆల్రెడీ అన్నం అయితే వంట అయిపోయింది, అన్నం వండేసాము. ఇప్పుడు వచ్చేసి దోసకాయ పచ్చడికి ఇంకా ఫ్రై అవుతున్నాయి. దోసకాయ ముక్కలు, దోసకాయ పచ్చడి చేసేసి చికెన్ తీసుకుని వచ్చారు, చికెన్ ఫ్రై. నెక్స్ట్ పెరుగన్నం తినేస్తాము. ఈ ఎండలకి ఇంకేం చారన్నము, పప్పు అన్నం ఇవన్నీ ఎందుకనేసి ఇంకా పెరుగన్నం తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. దోసకాయ పచ్చడి 2 ముద్దలు కలుపుకొని ఇంకా చికెన్ ఫ్రై, పెరుగన్నం లాగిస్తాము. మొన్న మేము కార్ జర్నీ చేసేటప్పుడు ముందు రోజు నైట్ అయితే చికెన్ ఫ్రై ఉండాను. అప్పుడు రెసిపీ అయితే చూపించలేదు, ఎప్పుడు చేసేలాగే చేశాను. కానీ ఆ వీడియో కూడా ఒకళ్ళిద్దరు అయితే కామెంట్ చేశారు, అక్క రెసిపీ ఒకసారి షేర్ చేయండి అనేసి. ఈ రోజు మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. సింపుల్ గా కర్రీకి, అదే కర్రీ అయినా కానీ ఫ్రై అయినా ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి కదా, దానికోసమనే నూరుతున్నా. మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నూరేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టదు. ఈ కొంచెం దానికి మిక్సీలో వేద్దామంటే మిక్సీ గిన్నెకి దొరకవు, ఎందులో దంచుదామా అంటే అంత మెత్తగా అవ్వు. అందుకోసమని నూరుతున్నా, రివర్స్ లో నూరుతున్నాను. ఏంటనుకుంటున్నారా, ఎప్పుడు కూడా సన్ అయితే తూర్పు దుక్కే తిరిగి ఉండాలంట. అందుకోసమనే మా అమ్మ అట్టే పెట్టింది. అటు వెళ్ళి నూరు తీసాక కాబట్టి ఎక్కడి నుంచి నూరేస్తున్నాను. చికెన్ అయితే ఆల్రెడీ నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను, ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి ఉంటది. చికెన్ ఫ్రై కి ఎప్పుడైనా చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలాగ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం మెత్తగా సాఫ్ట్ గా బాగుంటది అనమాట. మెయిన్ గా బ్రెస్ట్ పీసెస్ అవి ఉంటాయి కదా, అవి ఫ్రై చేస్తే కొంచెం హార్డ్ గా ఉంటాయి. ఇలాగ ఫ్రిడ్జ్ లో పెట్టి చేయడం వల్ల అవి కూడా సాఫ్ట్ గా బాగుంటాయి. అందుకోసమనే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా దోసకాయ ఫ్రై చేశాను కదా, ఇంక ఇవి కాస్త చల్లారాలి. ఈ లోపల అయితే ఇక్కడ చికెన్ కి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నా. మా అమ్మలు అయితే వంటలన్నిటికీ కూడాను నువ్వుల నూనె వాడతారు. మా అమ్మలు పండిస్తారు కదా, పండించిన నువ్వులు ఆడిస్తారనమాట. మిల్లాడించేసి ఈ నువ్వుల నూనె వాడతారు. దేవుడి దీపానికి అన్నిటికీ కూడాను ఇంకా ఈ నువ్వుల నూనె. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకున్నాను. ఈ చీలికలు అయితే ఒక 2 వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నా. ఉల్లిపాయలు కాస్త ఇలా లైట్ గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఇప్పుడే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడే వేసాం కాబట్టి అది కూడా కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. కావాలి అనుకుంటే ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసిన తర్వాత కూడాను వాటర్ ఏమీ వేయకుండా బాగా మగ్గించుకొని చికెన్ వేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టమాటాలు అయితే వేయట్లేదు. టమాటాలు వేసి కూడా కావాలంటే ఫ్రైలో చేసుకోవచ్చు. ఊర్లో ఫంక్షన్ మా ఇంటి ఎదురుగానే టెంట్ వేసారు, అసలు వీధిలో కనిపిస్తుందో లేదు. ఇంకా ఆ ఫంక్షన్ కే కొంతమంది చుట్టాలు అయితే వచ్చారనమాట. ఆ చుట్టాల పిల్లలే మా ఇంటికి వచ్చారు, ఆడుతున్నారు. మా పిల్లలు వాళ్ళు అందరూ కలిపి ఫోన్ లో గేమ్ ఏదో దెయ్యం గేమ్ అట ఆడుకుంటారు. ఇంకా వేగంగా వంట అయిపోతే మా పిల్లలకి స్నానాలు చేయించాలి. ఆ చుట్టాలు మా ఇంటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా వాళ్ళకి కూడా రెడీ చేసేస్తే వంట కూడా ఫాస్ట్ వండేస్తే వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. అందుకోసమనే ఫాస్ట్ గా వంట స్టార్ట్ చేసేసాను టిఫిన్ చేయంగానే. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కొత్త సెట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇదైతే మా బావ అక్కడ ఆర్డర్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, వెళ్ళి నేను వచ్చాను కదా, నిన్నే తీసుకుని వచ్చారనమాట. ఇలాగా టాప్ అయితే మధ్యలో ఇలా చిరిగిపోయినట్టు వచ్చింది. చిరగలేదు, అదొక ఫ్యాషన్. కింద అయితే ఇలాగా ప్యాంట్ వచ్చింది. ఇంకా దుపట్టా కూడా బాగుందనమాట, ఫుల్ లెంత్ తో వచ్చింది. ప్యాంట్ లో సగం ముక్కలు, తర్వాత ఈ టాప్ లో సగం ముక్కలతో చున్నీ వచ్చింది. ప్యూర్ కాటన్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి కాటన్ తప్పితే వేరే వేసుకోలేము. ఈ డ్రెస్ అయితే నేను ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడ తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసేద్దాము, క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, నెక్స్ట్ కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. ఉప్పు పసుపు వేసాం కాబట్టి చికెన్ లో నుండి వాటర్ కూడా రిలీజ్ అవుద్ది. గ్రేవీ కర్రీ అనుకోండి, ఈ కడాయి ఉడకదనమాట. నార్మల్ ఫ్రై కాబట్టి వాటర్ ఏమి వేయకుండా ఫ్రై చేస్తాం కాబట్టి ఈ కడాయి ఉడికిపోద్ది అనేసి ఈ కడాయి పెట్టాను. ఇది నేను తీసుకుని వచ్చిన కడాయే, ఇందుస్ వ్యాలీది.
ఇది కూడా ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఉప్పు పసుపు వేసాను కదా, ఇలాగా చికెన్ బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ లో కాసేపు చికెన్ బాగా ఫ్రై అవనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి మూత పెట్టి కాసేపు అయింది కదా, ఇప్పుడు మూత తీసి అయితే కలుపుతున్నాను. వాటర్ అయితే బోల్డ్ అని రిలీజ్ అయ్యాయి. ఆ వాటర్ అన్ని కూడాను మళ్ళీ ఈ చికెన్ కి ఎగిరిపోవాలి, అంతలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు. అలాగని హై ఫ్లేమ్ లో పెట్టేసి త్వరగా వాటర్ అన్ని ఇంకిపోయేలాగా కూడా చేసేయకూడదు. అలా వాటర్ అన్ని త్వరగా ఇంకిపోతే చికెన్ త్వరగా ఉడకదు అనమాట. కాబట్టి ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఆ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో నుండి వాటర్ అంతా ఎగిరిపోయి చూడండి, ఇంకెందాక కనిపించే వాటర్ అయితే ఇప్పుడు లేవు, ఎగిరిపోయాయి. ఇలా ఎగిరిపోవాలి. చికెన్ కూడాను మంచిగా ఉడికింది. ఒక మెత్తటి ముక్కలో నొక్కి చూసి తెలిసిపోద్ది. ఆగండి, అరే హారిగా ఇదిగోండి చక్కగా ఇరిగిపోయింది అనమాట ముక్క. ఇలాగా మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసుకుందాము. కారం ఎలాగో సమ్మరే కాబట్టి ఎక్కువ కారం తినలేము, కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఆ మాత్రం కారం సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా గరం మసాలా, ఇది హోమ్ మేడ్ అనమాట. ధనియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, ఇలాచి, అవన్నీ కూడాను లైట్ గా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసి వేపేసి దాని తర్వాత మిక్సీ పెట్టాను మెత్తటి పౌడర్ లాగా. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకా సేపు అసలు వాటరే లేకుండా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇంకొక 5 మినిట్స్ చాలు. ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేస్తాను. అంతే, చికెన్ ఫ్రై అయితే రెడీ. ఇంకా టేస్ట్ చేసి మధ్యాహ్నం ఎలాగొందనే చెప్తాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా. నాటు మామిడి పళ్ళు అంటే కానీ ఇవి సీడో వాసన వేస్తాయి. వాసన కొన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంది. మా నాన్న తీసుకుని వెళ్ళొచ్చాడు. వంట అయితే త్వరగా అయిపోయింది కానీ మా తిండి మాత్రం 1 గంట తేటిపోయింది. ఒకరి తర్వాత ఒకరు చుట్టాలు వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాము. ఫైనల్లీ ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. ఇంక ఈ రోజు లంచ్ స్పెషల్ వచ్చేసి దోసకాయ పచ్చడి, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, పెరుగు, తర్వాత వైట్ రైస్. ఎలా ఉందా పచ్చడి? చికెన్ ఫ్రై చాలా బాగుంది. వాటర్ రెడీ పెట్టాలి, నీకు ఎక్కువ వస్తాయని తెలిసే. ఇంకా అక్కడ ఒక ఫ్యాన్ పెట్టుకున్నాము. ఫ్యాన్ పెట్టుకుని ఇంకా లంచ్ చేసేస్తున్నాం మేము. మా అమ్మ మా నాన్న అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ తినేసి వస్తారు. మా అమ్మ కూడా తీసుకొచ్చేస్తున్నట్టుంది ఇంటికి. అంటే ఇంటి ఎదురుగా ఫంక్షన్ కదా, కావాల్సినవన్నీ వడ్డించుకొని తీసుకొచ్చేస్తుంది. ఇంటి దగ్గర తింటది కదా. అదిగోండి ఇంటికి తీసుకొచ్చేస్తానువా. ఈ రోజు రాత్రేమో బర్త్డే పార్టీ ఉంది. భోజులకు కూడా వెళ్ళవా? భోజులకి వెళ్ళవు. అవునులే. ఏదో మా ఇంటి ముందు ఫంక్షన్ వెళ్ళిపోయిందట మా అమ్మ, లేకపోతే వెళ్ళదట చెప్తుంది. ఎవరిదో మా ఊర్లో ఫంక్షన్ అయింది కానీ అక్కడ కూడా వెళ్ళలేదట. ఇదేంటి చికెన్, ఊర్లో స్వీట్, గారి, ఎంజాయ్, పలావ్. మనం చక్కగా పెరిగిపో తినుకుందాం, తృప్తిగా ఉంటది మనకి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మంచి నిద్ర వచ్చింది. నేను పడుకోలేక చూసేసరికి టైం 4 అయిపోయింది. ఇంకా టీ పెట్టేసి ఇస్తే తాగుతున్నారు. వీడియో ఎడిటింగ్ అయిపోయిందా? నువ్వు పడుకోలేదు కదా, ఎల్లో పడుకోలేనట్టున్నారు. ఈ నిద్రలు రావు కదా కాకుల్లాగా. ఈ రోజు మా ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ నేను బ్యాగ్ కూడా సర్దేశాను. మొన్న వెళ్ళాం కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. ఇక్కడ మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము. మా బావ కూడా వచ్చారు కదా, వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయ్యాము. ఇంక రావడంతో ఒకళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే కూడా ఈ రోజే అనమాట. ఇన్వైట్ చేశారు వాళ్ళందరికి కూడాను, భోజనాలు ఉన్నాయంట. ఇంకా మరి ఎందుకు ఇప్పటి వరకు ఉన్నాం కదా, ఈవినింగ్ అది కూడా అటెండ్ అయ్యి అప్పుడు వెళ్దాంలే అనేసుకొని డ్రాప్ అయిపోయి రేపు వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యాము. ఇంక ఇప్పుడైతే ఆ బాబుకి ఏదైనా గిఫ్ట్ తీసుకోవడానికి పాతపట్నం అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇల్లు అవన్నీ తుడిచేసి బయలుదేరి వెళ్తాము. నేను మా బావే స్కూటీ మీద వెళ్ళిపోతాము. మా పిల్లలకి అయితే ఇంట్లో వదిలేస్తాము. జసి అమ్మ నాన్న పాతపట్నం వెళ్ళి వస్తారు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండండి ఓకేనా? నీకు జిలాబీ తీసుకొస్తారు ఓకేనా? పెద్ద సినిమాకి వెళ్ళొచ్చులా పెద్ద సినిమాకి రేపు వెళ్దాంలే ఓకే. మా బావ నేను ఇద్దరమే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అది కూడాను మా నాన్న స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాము. కానీ ఉన్నటువంటి సడన్ గా మేఘం దిగి లైట్ గా గజ్జేస్తుంది. ఏ మాత్రం చినుకులు పడినా గానీ ఇద్దరం తడిసిపోతాము. దానికి తోడు అసలు నాకు జలుబు అయ్యింది, లైట్ గా దగ్గొస్తుంది. మళ్ళీ ఈ వర్షంలో తడిసానంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అందుకోసమనే కార్లో వెళ్ళిపోతే సేఫ్ అనేసి ఇంకా కార్లో వెళ్తున్నాము. ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఊర్లో వరకు కార్లో వెళ్ళిపోతాం కాబట్టి దేని సేఫ్టీ దాందేలే. కార్ అనుకో ఇది ఒక సేఫ్టీ,
ఆ స్కూటీ అనుకోండి ఇరక సందులు గొంతుల్లో ఎందల్లోనే దూరం వెళ్ళిపోవచ్చు, కారాలకి వెళ్ళదు. ఏం బెనిఫిట్స్ అనుకుంటాయి. ఇంకా మా చిన్నోడు అయితే పాపం వచ్చి నుంచి మా అన్నయ్య ఉన్నప్పటి నుంచి జిలాబీ అన్నాడు. ఆ రోజు రెండు రోజులు మా బావ వెళ్ళిన రోజు షాప్ క్లోజ్ లో ఉంది. పాతపట్నం ఎక్కడ దగ్గర తీసేసుకుందాం. పాపం వాడు కలవరిస్తున్నాడు జిలాబీ జిలాబీ అనేసి. ఇప్పుడు కూడా చెప్పేసే వచ్చాము జిలాబీ తీసుకొస్తామనేసి. ఈ రోజుకి ఇది 5వ రోజు అనమాట. మేఘం దిగడం, వర్షం పడకపోవడం, గర్జించడం, అన్ని లైట్ గా గాలేసి ఆగిపోవడం. పెద్ద వర్షం ఏం కాదు అది. ఆ చిన్న చిన్న చినుకుల వల్ల మరి కాస్త చిదాడే. మళ్ళీ మా అమ్మ నేను గొచ్చల వల్ల కడుక్కున్నాం. ఇప్పుడైతే పాతపట్నం వెళ్తున్నాము. ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట బాబుది. అందుకోసమని ఏదో ఒక గిఫ్ట్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము. యోక్షిత్ బర్త్డే కూడా ఈ రోజే అనమాట. కాకపోతే వాడిది 3rd బర్త్డే. మా మేనల్లుడిది. ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు, అస్సామే వెళ్ళిపోయారు. అక్కడ మరి సెలబ్రేట్ చేసుకుంటారో లేదో, వెళ్ళి కూడా 2-3 డేస్ అవుతుంది కదా. అక్కడ దిగి వాళ్ళు కూడా లగేజ్ అంతా అంటే మళ్ళీ కొత్త ప్లేస్ కి వెళ్ళారు. నార్మల్ గా సెలవుకి వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్ కి వెళ్ళడం కాదనమాట. కొత్త ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ లగేజ్ అదంతా కూడాను సర్దుకోవడం ఈజీగా ఉంటది. ఇప్పుడు నేను వెళ్తేనే 15 రోజులకి వచ్చి వెళ్తేనే నాకే ఒక 2-3 రోజుల పని ఉంటది. అలాంటిది వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం షిఫ్ట్ చేశారు వేరే ప్లేస్ కాబట్టి అక్కడ కొంచెం అలవాటు అవ్వడానికి అక్కడికి టైం పట్టిద్ది. మరి సెలబ్రేట్ చేస్తారో లేదో కూడా మేము అడగలేదు. కాకపోతే పొద్దున ఫోన్ చేసి అయితే విష్ చేసాము. ఇంకా యోక్షిత్ అయితే అస్సలు మాట్లాడలేదు. మా పిల్లలు కూడా విషెస్ చెప్పారు కానీ మాట్లాడలేదు. మూడు ఉంటే మంచిగా మాట్లాడతాడు, ఏం చెప్తే అది మాట్లాడతాడు. మూడు లేకపోతే మాత్రం అచ్చా ఎవరి మాట వింటూ. కొరసవాడ వరకు చినుకులే లేవు. ఇంక ఇప్పుడు పాతపట్నంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా చినుకులు స్టార్ట్ అయ్యాయి. కొరసవాడ కాస్త క్రాస్ అయ్యాం లేదో చినుకులు. పెద్ద వర్షం కాదు, చిన్న చినుకులు. బైక్ మీద వెళ్తే తడుస్తాంలే. కొన్ని చోట్ల పడదు. నేనైతే బైక్ మీద వెళ్దామనే అనుకున్నా, అంటే స్కూటీ మీద. నాకు చాలా డేస్ అయిపోయింది స్కూటీ మీద అలా ఇద్దరమే పిల్లలు లేరు కాబట్టి స్కూటీ మీద వెళ్తే బాగుంటది అనుకున్నాను. కానీ మా బావ కదా ఎందుకైనా మంచిది అనేసుకొని కారు మీద వెళ్దాంలే అన్నారు. ఎప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడే గర్జించిందో ఇంకా కార్ లో రావడమే మంచి పని అయింది. అనుకునే వాళ్ళం. పాతపట్నంలో ఆల్రెడీ వర్షం పడి ఆగిపోయినట్టుంది. రోడ్లన్నీ కూడా కొంచెం తడిగా ఉన్నాయి కానీ ఇక్కడైతే చినుకులు లేవు. నాకు అలాగే జలుబుకి ఈ నోట్లో పుండికి 2 మాత్రలు కూడా తీసుకెళ్ళి అసలు ఏం తినలేకపోతున్నాను. ఏం తిన్నా నొప్పిగా ఉంది. మధ్యాహ్నం చికెన్ కర్రీ తిన్నానే కానీ కళ్ళలో నీళ్లు గిరా తిరుగుతూనే తిన్నాను. పెరుగన్నంతోనే తిన్నాను కానీ అసలు మామూలు మంట కాదనమాట. మామిడి పండు తిన్నా గానీ ఆ కొంచెం చిన్న రవ్వైన పులుపు ఉంటది కదా, దానికి కూడా మండుతుంది. అలాగే తింటే ఒక మాత్ర వేసుకొని తింటున్నా. తగ్గదులే గానీ ఎంత కొంత అంత తింటాను. మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి. తినకపోతే ఆకలి మంట, తింటేనేమో నోట్లో మంట. ఏం చేస్తాం. ఫస్ట్ మా చిన్నోడికి అయ్యింది. ఆడికి మాత్ర వేసుకున్నాము, తీసుకున్నాం మాత్రలు. ఆడికి తగ్గిందంటే నాకు అయిపోయాయి. చూడు అక్కడ మంచి గిఫ్ట్ షాప్ లో ఆపితే ఏదో గిఫ్ట్ తీసుకున్నాం. ఆ ముందుకు ఉంటాయి ఇంకొంచెం ముందుకి. ఏటో నాకైతే హిరమండలం బాగా ఐడియా ఉంది కానీ పాతపట్నం మాత్రం చాలా తక్కువ ఐడియా అనమాట. ఎక్కడ ఏ షాపులు ఉంటాయి, ఏ ఏరియాలో ఏముంటాయి అంతగా నాకు ఐడియా లేదు. ఈసారి గుత్తొంకాయలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుత్తొంకాయతో పలావ్ చేస్తాం. నార్మల్ వంకాయలతో పలావ్ చేస్తాం, అది కూడా బాగుంది. కానీ గుత్తి వంకాయలు అయితే ఇంకా స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుందేమో కదా. తర్వాత సారికంద కూడా దిగినట్టుంది. సారికంద కొన్ని అన్ని వెళ్లే ముందు కొంచెం మళ్ళీ అన్ని కొనుక్కొని తీసుకుని వెళ్దాం. అక్కడ దొరకనివి ఇక్కడ దొరికేవి లాంటివి. స్కూల్ బస్ అట్ట భలేగుంది చూడు, గట్టిగా ఉంది. మెయిన్ మెయిన్ పిల్లలు బొమ్మలతో ఆడే తక్కువ, ఇసిరేది ఎక్కువ. చూస్తున్నాము ఇంకేమన్నా మంచిగా ఏదో బెస్ట్ ఆప్షన్ దొరికితే అది తీసేసుకుంటాను. ఐబ్రోస్ చేయించేసుకున్నాను ఆ పైన బ్యూటీ పార్లర్ లో. ఆవిడ మన సబ్స్క్రైబరే అంట. వెళ్ళగానే హాయ్ మాధవి గారు అన్న షాప్ ఇది. ఇప్పుడు పాతపట్నంలో చినుకులు లేవు. తర్వాత ఇదిగోండి కొరసవాడ కూడా వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా ఇంకేమి చినుకులు లేవు. చినుకులు అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయి. ఇంకా నేనైతే పాతపట్నంలో ఐబ్రోస్ చేయించేసుకున్నాను, గిఫ్ట్ కూడా తీసేసుకున్నాము. ఇంకా కొరసవాడలో జిలాబీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. చీకటి అయిపోయింది, టైం అయితే 7 అయిపోతుంది.
ఇంకా కొరసవాడలో జిలేబీ కూడా తీసేసుకున్నాము. ఇంట్లో మామిడి పళ్ళు హడావిడి ఉన్నాయి కదా, అవి ఇంకా ఎక్కువ అయితే తీసుకుని వచ్చాయి. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పింది మా అమ్మ 50 రూపాయలు తీసుకుని వస్తానంటే వద్దొద్దు తక్కువే తీసుకుని రా అంటే 30 రూపాయలు తీసుకున్నాం. 30 రూపాయలకి అయితే 6 జిలేబీలు ఇచ్చారు. మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికల్లా మా పిల్లలిద్దరూ ఏటుకెళ్ళి పోసుకుని వచ్చి ఫ్రెష్ అయిపోయి బట్టలు వేసుకొని రెడీగా ఉన్నారు. ఆ బర్త్డే వాళ్ళ ఇంటికి వెళ్ళండ్రా అంటే ఇద్దరు కూడాను మేము వచ్చితేనే వెళ్తాం అనేసుకొని ఉన్నారట. వెళ్తావు రా, బొబ్బ కూడా తిందువా, గిఫ్ట్ కూడా ఇవ్వండి. అదిగో గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం. మీ ఇద్దరు ఆ బాబుకి ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పండి, ఓకేనా? టెడ్డీ పేరు కాదు, కారు బొమ్మ. బస్సు రోబో బస్సు ఏం కాదు, నార్మల్ బస్సు. ఏటో మా పెద్దడు మంచి హుషారుగా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆగురా. ఎక్కడైతే వర్షం పడలేదు, ఎండగానే ఉంది. కానీ ఇంకా మేఘాలు అవి ఉన్నాయి, మెరుస్తుంది. ఎంత లేని వర్షం పడొచ్చు. మేము వచ్చేసరికి కేక్ కటింగ్ అయిపోద్దేమో అనుకున్నాం కానీ ఇంకేం అవ్వలేదు. లోపలికి పద. ఇంకా కేక్ రాలేదంట, వెయిటింగ్ కేక్ కోసం. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళరా, లోపలికి. ఫుల్ జనాలు ఉన్నారు. బర్త్డే బాయ్ అక్కడ ఉన్నాడు. ఎడుతుండు, అయ్యో గట్టి సభలు కొనిండు. వచ్చేయండి. ఏది తిను. ఫస్ట్ బర్త్డే ఏడుతుండు. ఇంకా ఒంట్లో కూడా బాగాలేదంట, ఫీవర్. రీతు మరి మాకేది కేక్, నువ్వు తినేస్తున్నావు తమ్ముడు బర్త్డే అని చెప్పి. మాకే బా కేక్. హ్యాపీ బర్త్డే చెప్పావా తమ్ముడికి? చెప్పావా? వీళ్ళ తమ్ముడే అనమాట. దీని పేరు రుత్విక, బాబు పేరేమో పూర్విక్ సాయి. ఎస్. నాకొద్దు, వీళ్ళు తింటున్నారు, వీళ్ళకి సరిపోద్ది ఒక్కొక్క ప్లేట్. నాకొద్దు అంటున్నా నేను. తినేసాను కేక్. వెళ్ళి మీ ఇద్దరు వెళ్ళా బాబు గిఫ్ట్ ఇచ్చేయండి. వెళ్ళండి, పర్లేదులే, ఇచ్చేసే. హ్యాపీ బర్త్డే చెప్పండి ఇద్దరు. ఎలాగా బర్త్డే బాయ్ గిఫ్ట్ లేకపోతే. ఈ ఫంక్షన్ కూడా మా ఇంటి ముందే అనమాట. ఇంటి ముందే కాబట్టి ఇంటికి తెచ్చుకొని తినుకుంటున్నాము. అక్కడ నిల్చొని బఫే మిల్స్ తినాలి కాబట్టి కూర్చొని తిందామని తెచ్చుకున్నాం. పులావు, బంగాళదుంప కర్రీ, చికెన్ ఫ్రై, తర్వాత స్వీట్, మడత కాజా అనమాట. ఫస్ట్ మా పిల్లలకు తినిపించేద్దామని తీసుకొచ్చాను. వీళ్ళకి తినిపించేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళి తింటాను. ఇంకా అన్నము, రసము అవి కూడా ఉన్నట్టున్నాయి. మధ్యాహ్నం చికెన్ ఫ్రై, ఇప్పుడు చికెన్ ఫ్రై. అది ఇంట్లో హోమ్ ఫుడ్, ఇదేమో బయట ఫుడ్. మా వాడికి ఇంట్లో వాటర్ ఇస్తానంత వద్దంట. అమ్మ అక్కడ వాటర్ బాటిల్ ఇస్తాను, అదే తెచ్చుకుంటారా? కూర్చోరా. పెట్టారా అది? వాటర్ బాటిల్ పెట్టారా? సరే తిను. అందుకే పల్లెటూరులో రాత్రిపూట భోజనాలు ఎవరు పెట్టుకోరు. వర్షం లేదు కానీ గాలి ఎగిసిపోతుందా? కరెంట్ వెళ్ళిపోయింది. పల్లెటూరులో ఇదే ప్రాబ్లమ్. అందుకే రాత్రి ఎవరు భోజనాలు పెట్టుకుంటే భయంగా ఉంటది, ఎలాగవుద్దో ఏటో అనేసి. మా పిల్లలకి తినిపిస్తాను. తర్వాత ఇప్పుడు నేను తెచ్చుకొని నేను తింటున్నాను. మా అమ్మ కూడా ఇంటికి తీసుకొచ్చింది. పొద్దున్న ఇంటికి తెచ్చుకుంది, మధ్యాహ్నంకి. ఇప్పుడు మధ్యాహ్నంకి నైట్ కూడా ఇంటికి తీసుకొచ్చింది. కేక్ కటింగ్ దగ్గరికి మాత్రం ఎవరు వెళ్ళలే, నేను పిల్ల వెళ్ళాము. ఏడుపు, ఎవరి దగ్గరికి రానని. ఒంట్లు బాగాలేదా? తీసి అమ్మమ్మ ఎలాగ తాగదని అమ్మమ్మకి ఇచ్చారు కదా. ఏమన్నా పెద్దోళ్ళు మాట వినాలి. జ్యూసులు తాగమంటే తాగియాలి, చదవమని చదవకూడదు. ఏట్రా వద్దు అనేసాము. అమ్మమ్మ తాగమందా? అమ్మమ్మ తాగమంటే తాగేవా? అడు తిరిగి అమ్మమ్మ తోసియండి ఇద్దరు అన్నమ్మని కలిపి. మేము అలాగ పాత పట్టణం వెళ్తామని ఇల్లు బయలుదేరేమో లేదు. ఫ్రిడ్జ్ లో నుండి ఒక 30 రూపాయలు జ్యూస్ బాటిల్ ఇద్దరు తాగానరట. మేము ఉన్నప్పుడు ఎందుకు అడగలేదురా? అంటే మేము ముందు వద్దా ఏదో ఒకటి చెప్తామా, నువ్వు ఏటి చెప్పావు కదా. ఈ విషయంలో మాత్రం పెద్దోళ్ళు మాట వినాలట. ఎంత మంచిగా చెప్తా అంట నీతులు. పెద్ద గాలి వేసి ఇప్పుడు చిన్న చినుకులు పడుతున్నాయి. గాలికి తగిన బాగానే కాదు కానీ ఇంకా లైట్నింగ్ ఉంది, మెరుస్తుంది, గర్జిస్తుంది కూడా. కొంచెమే చినుకులు పడ్డాయి కానీ వాతావరణం అయితే చల్లగా అయిపోయింది. వేడివేడిగా పులావులు, చికెన్ కర్రీలు తిన్నారుగా, హాయిగా పడుకోండి. పగలల్లా ఎండ అలాగుంది. ఈ మంతం దానికి ఇంకా కూల్ అయిపోద్దా, కానీ ఇంకా కొంచెం బెటర్ అయ్యిందిగా.
కాసేపు అయితే కూల్ అయిపోతుంది. మా నాన్నకి ఇది పిచ్చి, బుర్ర కథలు ఇలాంటివి ఎక్కువ చూస్తాడు. ఈటీవీ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ ఏటవి సినిమాలు, తర్వాత ఎలాంటి పద్యాలు ఎలాంటివే చూస్తాడు మా నాన్న. అవి అసలు అర్థమే కావు. వీళ్ళకి చూపించు, వీళ్ళకి అసలు ఒక మొక్క అర్థం కాదు. వాళ్ళకి తెలియదు మరి తెలుగు. మా నాన్నేమో అక్కడ నా వీడియో అనేది పెట్టుకొని చూస్తుండు. అలాగా రాత్రి పడుకునే ముందు వాళ్ళకి ఫోన్ పెట్టుకుంటాడు, నిద్రలోకి వెళ్ళిపోతాడు. వీడియో వాళ్ళకి అయిపోద్ది. ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే లైక్ కొట్టేస్తాడు. లైక్ కొట్టడం ఎవరు నేర్పించాడు? అబ్బా, ఫోన్ కొనేసి ఇచ్చిన తర్వాత ఎన్ని నెలలు దాచినావు? 2 నెలలు. అది వాడడం రాదు, ఏటైపోద్దో పాడు చేసేటట్టు అని 2 నెలలు అలాగే దాచాడు అనమాట మూల. ఆ తర్వాత ఇంకా స్లోగా వాడటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు యూట్యూబ్ వేసుకుంటావు. ఫోన్ లో ఏటట్టు తెలుసు నీకు? ఫోన్ చేయడము, ఫోన్ చేయడము, మాట్లాడటము, యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడము, అదే మరి వాట్సాప్. అదే నాకు రాదు. వాటి పని నాకేటం, వాటి పని వాట్సాప్ పని నాకేటం చెప్పు. మీ ఫ్రెండ్స్ తో మెసేజ్లు చేయవా? అసలు రావు నాకు. ఫోన్ లో మాట్లాడి నాకు ఫోన్ చేసుకోవడం అంటే నా వీడియోలు చూడటము, లైకులు కొట్టడము, ఆ హరికథలు బుర్రకథలు చూసుకుంటాం. ఆవులు లేపు తోడుకుని వెళ్తే ఇదే కాలక్షేపం, ఏది మనకు నచ్చింది. ఇప్పుడైతే ఫుల్ గా మా నాన్న ఆడిన వాడకంటే ఆ ఫోన్ ఏమో అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది. మంచిది ఐఫోన్ కొనేసి ఇచ్చిలా. ఐఫోన్ అంటే సింపుల్ గా 1,00,000 మంచిది. ఎందుకంటే కావాలా? 10,000 ఇస్తే చాలు. అది వస్తుంది కదా కొని అందాక, కానీ ఫుల్ సెట్కి వచ్చితే అప్పుడు కొని చెప్తాం. యూట్యూబ్ నుండి వచ్చిన సెకండ్ పేమెంట్ తో కొన్ని ఫోన్ కదా అది, అంతే కొన్ని 3 సంవత్సరాలు అయిపోయింది ఈ ఫోన్. బాప్పలకి ఒకటి, వీళ్ళకి ఒకటి 2 తీసుకున్నాక 2 సంవత్సరాల క్రితం కలుపుకోనింది. 3 అయిపోద్దేమో. ఫస్ట్ వచ్చిన పేమెంట్ మన పిల్లల బర్త్డేకి అక్కడ పరసపాడులో ఫుడ్ అవన్నీ పెట్టామా పిల్లలకి. సెకండ్ పేమెంట్ తో ఇద్దరికి ఫోన్లు, పాప మామయ్యకి 3 సంవత్సరాలు. అంతకు ముందు వీడియో కాల్ వాళ్ళింటికి వెళ్ళి పిల్లలకి చూపించమనే వాళ్ళు. ఇప్పుడేమో ఇంట్లో ఫోన్ కాబట్టి ఇంక మన ఇష్టం ఎంతసేపు మాట్లాడుతున్నాం వీడియో కాల్. బాప్ప వాడుతుందిగా మంచిగానే. మేము ఇవ్వగానే మా బాప్పే ఫస్ట్ వాడింది. మా బాప్ప వాడుతుంది, వాడినంత తర్వాత మా నాన్న వాడక స్టార్ట్ చేసింది. వాడమంటే నెల 15 దినాలు బాగా కష్టపడుతున్నా, ఖాళీగా ఉన్నాడు. చెప్తాను రారా క్యారనీ అంటే అలాగా రోజు సాయంత్రం ఆవులు ఇప్పేసి వచ్చాడు. ఆడింది ఆ నెంబర్లలో ప్రింట్ చేసి ఆడే కొన్ని పాఠశాల చిన్నశాలలో ఉంది బుక్ లో రాసేసి తీసుకుని తెలుగు అన్ని తెలుగులోనే. మళ్ళీ కానీ మా నాన్న ఫోన్ చూస్తే నాకు అర్థం కావట్లేదు. అన్ని తెలుగులో ముగింపు, వివరణ, అవేవి బాగుంటుంది. నాకు అసలు అర్థం కాలేదు. మొన్న ఏదో నెంబర్ ఏదో ఇదైపోయింది ఎత్తుకమ్మ అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఫుల్ తెలుగైనా రాదనిపించింది నాకు. అవును కానీ ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంక ఇప్పుడు పడుకోవడమే ఉంది. ఆల్రెడీ బొంతలు కూడా పరిచేసాను. వర్షం పడింది ఏం లేదు, గాలి గర్జనలు అయితే చాలా ఎక్కువ. చాలా పెద్ద వర్షం పడిపోద్ది అనుకుంటే ఏమీ పడలేదు. లైట్ గా వర్షం పడింది. ఆ గచ్చులు కూడా ఆరిపోయి ఇప్పుడు గచ్చులు. కాకపోతే కొంచెం చల్లబడింది. నిద్ర వస్తుందిరా. మధ్యాహ్నం కూడా పడుకోలేదు వీళ్ళు, నేను పడుకోలేదు. మాధవి మాత్రం పడుకుంది మంచిగా. అనుకోకుండా అది కూడా 3 అప్పుడు పడుకున్నాను కానీ నేను ఎందుకో అలా నిద్ర వచ్చింది. అంతే, చేసే పని ఏం లేకపోతే నిద్ర వస్తుంది, బతకం వస్తుంది. ఇంక ఇదనమాట ఈ రోజు అయితే ఇలా అయింది. ఇంకా రేపైతే శ్రీకాకుళం వెళ్ళాలనుకుంటున్నాము. శ్రీకాకుళం వెళ్ళి అట్లుంటే మా అత్తల ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉండి వస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్దామా రేపు నాన్నమ్మ ఇంటికి?
వెళ్దామా? ఓకే. మొన్న నాకు వీడియో పెడితే ఆ వీడియో కూడా కామెంట్స్ వచ్చాయి, మీ అత్తల ఇంటికి వెళ్ళారు అన్నారు, అక్కడ ఎందుకు వ్లాగ్స్ పెట్టలేదు అనేసి. ఇప్పుడు వెళ్తాం కదా, మా అత్తల ఇంటి దగ్గర నుంచి కూడా వ్లాగ్స్ పెడతాము. అలా ఏం లేదు, మా అత్తల ఇంటి దగ్గర పెట్టకూడదు, ఈ మా అమ్మల ఇంటి దగ్గర పెట్టాలి అలాంటివి ఏమి లేవు. అంతకు ముందు కూడా నేను చాలా సార్లు మా అత్తల ఇంటి దగ్గర నుంచి కూడా వ్లాగ్స్ అయితే పెట్టాను. మొన్న మా అత్తల ఇంట్లో ఉండేటప్పుడు ఎందుకు వీడియో తీయలేదు అంటే, విజయవాడ, హైదరాబాద్ వరుస జర్నీలు చేసుకుని ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా, మళ్ళీ ఆ రోజు కూడా వీడియో అంటే అంత ఎనర్జీ కూడా లేదు. నా వీడియోస్ ఏంటంటే పొద్దున్న లెగ్స్ నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా కదా, అందుకోసమనే తీయలేదు. కానీ ఒక షార్ట్ వీడియో అయితే తీసాము, ఇంకా అది కూడా ఎడిట్ చేసి పెడతాంలేండి. అన్ని బోల్డ్ అంత స్టోరేజ్ అయితే ఉంది, ఒక్కొక్కటి 1 by 1 ఎడిట్ చేసుకుని అయితే 1 by 1 అలా పెట్టుకుని వస్తున్నాము. ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ ఈ వీడియో సమాప్తం చేసేస్తున్నాము. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి వచ్చినాడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.